హాయ్ గైస్, ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా. అంటే మన ఇంటికి వెళ్ళాను కదా, మన హోమ్ టౌన్కి వెళ్ళాను కదా, వన్ డే ఎలా ఉంటుందో చూసేయండి. వెళ్ళిన వెంటనే నైట్ వెళ్ళాను. ఇంకా షార్ట్స్ తీసుకున్నాను. మీరు చూడండి మా డాగ్స్ ఎలా చేస్తున్నాయి. నన్ను ఇంట్లో మూనియట్లేదు అసలు. ఊరంటే ఊరే గైస్, ఎప్పటికైనా ఆ విలేజ్ ప్రశాంతత ఎక్కడ ఉండదు ఈ సిటీస్. ఇది మా రూబీ గైస్, మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. పెద్ద వేస్ట్ ఫ్యామిలీ హోమ్. ఇంకొకటి రాకివాడు, పెద్ద దొంగ. చికెన్ లేని ముద్ద దిగదు మనకి. ఈ రెండు ఇంట్లో ఉంటే మాకు అసలు ఊరే పట్టదు. లేకపోతే కూడా మేము అలానే మిస్ అవుతాం. మాకు మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఇష్టం. వెళ్తుంది తెలుసా గైస్, అక్కడ టమోటాకాయలు దొంగతనం చేయడానికి. టమోటాకాయలు అంటే చాలా ఇష్టం. వెళ్ళి చెట్లలో విక్కొని తింటుంది. మాకు గార్డెన్ ఉందన్నమాట. ఇంట్లోనే మా అమ్మని కుకింగ్ వెజిటబుల్స్ అన్నీ వేస్తుంటారు. నేను చూపిస్తాను చూడండి. హోమ్ మేడ్ ఆర్గానిక్ అని చెప్పి ఇందులో అంతే ప్రతి ఒక్కటి ఉన్నాయి. ప్రతి ప్లాంట్ ఉన్నమాట. లైక్ డ్రాగన్ ఫ్రూట్, లెమన్, ఆరెంజ్, యాపిల్, స్ట్రాబెర్రీ. అక్కడ పప్పాయ కనిపిస్తుంది. ఇది నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. జస్ట్ ఒక 6 monthsలో ఎలా వచ్చేసించండి. టమోటో కానివ్వండి, బ్రింజాల్, మిర్చి, ఫ్లవర్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. లైక్ ఫ్లవర్స్, మా అమ్మకైతే ఇంకా ఫ్లవర్స్ పూజ చేయడానికి ఇంకా దేవుళ్ళు ఇంకా ఎత్తుకాలు అన్నీ ఉంటుంది. ఏంటి ఉల్లగడ్డలు పెట్టింపా? ఒకటి మలకొచ్చింటే పెట్టింటే రెండు చెట్టు చిక్కలేదు. ఆడుండంటే ఉద్దోగితే రెండు వచ్చింది. ఇంట్లో గట్టు ఉంది, మలకొచ్చింది. బా మా అమ్మ తెలుసు. మా అమ్మ తెలియందా? 2 వీక్నావు నిన్న. ఒకటే వీక్నా? 4 ఉండిండేది. అంటే ఇక్కడ ఒకటి ఉంది. అది ఉన్నీలే చాలే 2. ఇవన్నీ చూస్తూ నేను ఊరికి వెళ్తే ఎందుకు వెళ్ళానని మర్చిపోతాను. టెన్షన్స్ అన్నీ మర్చిపోతాయి. ఈ సిటీలో ఉన్నవన్నీ మర్చిపోతాను. పీస్, ఎయిర్, మంచి ఫ్యామిలీ మెంబర్స్, ఊర్లో వాళ్ళు మాట్లాడాలి వాళ్ళు ఉంటుంది గైస్. ఊరికి వస్తే ఖచ్చితంగా కోడి తల తెగాల్సిందే, చికెన్ మనం తినాల్సిందే. మన కోసం వెయిట్ చేస్తుంటారు అనమాట, తినకుండా ఎన్ని రోజుల నుంచో. ఇప్పుడు నేను వద్దన్నాను అనుకోండి, నీకోసం నేను తినేది అది ఏది అంటారు. నాకు వచ్చినప్పుడు అదే అయ్యో పాపం రా బాబు అనిపిస్తుంది. చచ్చిపోతుంది. కోడి వచ్చి ఒక పెద్ద పుణ్యం కోసం 3 kgs వరకు వచ్చింది. ఇక్కడ ఒక ఆశ్చర్యం ఏంటంటే, చేసి పెడితే తిన్నామా అని కాదు, నేనే చేస్తే వాళ్ళు తింటారు. ఇది ఎక్కడని అని చెప్పండి మీరే. మీకు ఒక చూపినా, మాకు బాతులు ఉన్నాయి. బాతులు గుడ్లు పెడుతున్నాయి, బట్ అవి పొదగట్లేదు. అందుకని చెప్పి మా అమ్మ కోడి కింద వేసింది. కొన్ని రాలేదు, కొన్ని వచ్చాయి. ఇప్పుడు చూడండి, చూపిస్తాను. అది నార్మల్ తన గుడ్లు మేము 20-12 పెట్టింటే ఒకటి లేపింది. బాతు వచ్చేసి 10 ఏమో పెట్టింటే 2 లేపింది. మిగతావన్నీ చచ్చిపోయాయి, అంటే అది చెడిపోయాయి గుడ్లు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అది కోడి పిల్ల కంటే బాతు పిల్లలే మంచిగా చూసుకుంటుంది. అలా ఉంటుంది. అది తాళ్ళకట్టి ఎక్కువ చూసుకుంటుంది అది పిల్లల్ని. మరి ఇది మా ఇంట్లో ఇంకా 2 వేస్ట్ కుక్కలు ఉన్నాయి. ఇక్కడ మా ఇంట్లో ఒకటి. ఎవరిది రాగ్గాడు, ఇలా చిట్టాడు. దీనికి మాటలు ఒక్కటి వచ్చిందంటే చాలు. మాటలు వచ్చిందంటే మేము ఇంట్లో ఉండం మేము అనిపిస్తుంది. అన్ని యాక్టింగ్లు చేస్తుంది. ఇప్పుడు చికెన్ చేస్తున్నారు కదా, కిచెన్లోంచి రాలే. ఇప్పుడు నేను బయటకు వచ్చినా వచ్చింది. ముక్కలేందే ముద్ద దిగదు మామికి. ఇంకోటి ఉంది, ఇది ఎందుకు ఉంటుంది తెలియదు, ఉంటుంది ఇంట్లో. ఎడుతున్నాడండి. కుళ్ళుగా కుక్కలు 2. ఒకటి వస్తే ఒకటి వచ్చింది. నన్ను వదిలేసి మళ్ళీ వాళ్ళు 2 ఆడుకుంటాయి. ఇట్లా నన్న ఇలా ఉంటే మనతో. ఈరోజు నేను ఇప్పుడు చికెన్ వద్దన్నాను అనుకోండి, ఎప్పటి నుంచో నీకోసం తినలేదు అంటారు. కార్తీక మాసం అది ఇది అంటారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కోడి చచ్చిపోతుందని నా బాధ నాది. అవి మేము అమ్మడానికి పెడితే మా అమ్మ వాళ్ళు కోయడానికి పెట్టినట్టు ఉంది. దాన్ని కూడా మళ్ళీ నాతోనే వండిపిస్తే నేనే తినాలి. అట్లా చేసి పెడతారంటే కూడా లేదు. ఇప్పుడు నన్ను వదిలేసి బయటకు వెళ్ళారు వాళ్ళందరూ. కోడి తెగాల్సిందనే కదా, ఈ కోడి తెగుతుంది, పుంజు తెగుతుంది. దీనివల్ల ఎన్ని పిల్లలు వచ్చాయో మాకు. నేనే చికెన్ చేస్తున్నాను ఇక్కడ.
ఎర్రగడ్డలు పోసామా, ఫ్రై చేసామా, చికెన్ వేసామా, అందులో మసాలా వేసామా. మసాలా మొత్తం గట్టి పడాలి, చిల్లీ కూడా ఎక్కువ ఉండాలి గైస్, ఎందుకంటే రాయలసీమ కాబట్టి. తిన్నామా. ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళని చేయని నేను వీడియో షూట్ చేద్దామని పోయినా. పోతే మా అమ్మ ఇవి రెండిచ్చి పంపించి మంచిగా వచ్చినాయి, ప్రయత్నం చేసినాను. ఫ్రిడ్జ్లో ఉండి తీసుకొని రప్పు కట్ చేసి అంటది. పని చేయనీరు గైస్ మనల్ని, ఖాళీగా ఉన్నీరు గైస్ మనల్ని, పని చేపిస్తూనే ఉంటారు. అది ఎందుకంటారు అట్లా? అందుకే నాకు ఇంటికి రావాలంటే తీసుకొస్తుంది గైస్, పడుకోనియరు గైస్ నన్ను వీళ్ళు. ఖచ్చితంగా ఊరికి వెళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తాం తెలియదు, కానీ ఖచ్చితంగా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ ప్లాంట్ తీసుకెళ్ళడం పక్క, అది మన చేతి నుంచి నడుతాం. వీడియో చేయడం మర్చిపోయాం, అంటే కొంచెం వర్క్ ఉండే మర్చిపోయాను గైస్. ఎప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? గైస్ నేను ఫస్ట్ బ్లాగ్ ఇన్ మై విలేజ్ అన్నట్టు చేద్దాం అనుకున్నా. పనులు ఎక్కువ పడిపోయాయి, టైం దొరకలేదు. ఇప్పుడు చూడండి డైట్లో ఉన్నాం, మర్చిపోయి స్వీట్ తింటున్నా. తింగా అనుకోండి, మా అమ్మ కష్టపడి చేశాను నేను, మీరు వస్తారని. తినలేదు అంటే ఎలాగ అవుతుంది. అలా వీడియో ఎండ్ చేస్తున్నా గైస్, ఈ మార్నింగ్ వ్యూస్ని చూస్తూ. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ మీ గైస్, బాయ్.